కరెక్ట్గా వారం రోజులు కట్ చేసి వాళ్ళకి కట్ చేసిన తర్వాత ఒక వారం రోజులకి గడ్డి ఈ హైట్కి పెరిగిపోయింది, 1.5 to 2 feet. ఇది మళ్ళీ ఈ గడ్డి కంట్రోల్లోకి రావాలి అంటే ఏదో రోటవేట్ చేయించాలి, లేకపోతే టిల్లర్ పెట్టి టిల్లింగ్ చేయించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? హియర్ యు గో, న్యాచురల్ బ్రష్ కటర్స్. ఎంజాయ్ చేస్తున్నాడు వీడు. న్యాచురల్ బ్రష్ కటర్స్ని పిలిపించుకున్నాం అనమాట. ఊర్లో గొర్రెలు కాచే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకొని న్యాచురల్గా అది గడ్డిని తినేస్తాయి కదా, అలమ కానీ గడ్డి కానీ తినేస్తాయి కదా. దేర్ యు గో, అక్కడ కనబడుతుందా మీకు? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఊర్లో గొర్రెలు పెంచే గొర్రెలు కూడా హెల్దీ ఫీడ్ వస్తుంది, మనకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో న్యాచురల్ బ్రష్ కటింగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మేకల్ని తీసుకురాకూడదు. గొర్రెలు అంటే తల కింద పెట్టుకునే తింటాయి, మేకలు అయితే చిన్న చిన్న చెట్లు ఏమైనా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ చెట్టు ఉంది, అక్కడ చూడండి, మీకు లైవ్ విజువల్ కనిపిస్తుంది. అది చూసారా, మేక వచ్చి మామిడాకులు తింటుంది. మామిడాకులు తింటుంది చూడు, తింటుంది. గొర్రెలు అన్నీ ఉన్నాయి కానీ గొర్రెలు తినట్లేదు, కానీ ఈ మేకగాడు సాలెగాడు మాత్రమే తింటుంది. వెనకాల నుంచి వచ్చి తింటుంది ఇంకోటి. సో వాళ్ళ దగ్గర మేకలు ఉంటాయి 2-3. ఆ మేకలు ఈ చిన్న చెట్లని తినకుండా చూసుకుంటే సరిపోతుంది. గొర్రెలు ఎన్ని తిరిగినా కూడా ఆ చిన్న మామిడి చెట్టును తినలేదు, చూసారా మీరు? సో 10-15 డేస్లో ఈ తోట మొత్తం న్యాచురల్ బ్రష్ కటింగ్ చేసినట్టు అయిపోతుంది అనుకుంటా. లెట్ us see. సో మన మామిడి తోటలో ఫ్రూట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఊళ్ళో ఉన్న గొర్రెల్ని తీసుకొచ్చి తిప్పడం వల్ల మనకు ఒక 5-6 అడ్వాంటేజెస్ మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఏంటి అంటే, ఫస్ట్ న్యాచురల్ బ్రష్ కటింగ్ అయిపోతుంది. 0 డీజిల్, 0 పెట్రోల్, 0 నాయిస్ పొల్యూషన్ అండ్ 0 లేబర్ కాస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటి, పశువుల ఎరువు ఎప్పటికైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్గా మన తాత ముత్తాతల కాలం నుంచి యూజ్ చేస్తున్నారు. సో ఈ పశువుల ఎరువు మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఖాళీగా తిరుగుతూ ఉండవు కదా, ఇది యూరిన్ పోస్తూనే ఉంటాయి కదా. యూరిన్ అంటే ఏంటి, డైరెక్ట్ యూరియా. సో మనం యూరియా ఒకవేళ వేస్తే, మీరు కనుక యూరియా వేస్తే నెక్స్ట్ మామిడి తోటలో, దాని ఖర్చు కూడా తగ్గుతుంది కదా, డైరెక్ట్గా యూరియా పడుతుంది ఇంట్లో. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఈ గొర్రెలు తిరగడం వల్ల మట్టి అనేది లూజ్ అవుతుంది. ఏదైతే వేరు వ్యవస్థ మామిడి చెట్టుకి వేరు వ్యవస్థ పెరగడానికి లేకపోతే ప్రాపగేట్ అవ్వడానికి పనికొస్తుందో, ఈ ఎయిరేషన్ జరుగుతుంది న్యాచురల్గా. అంటే జెంటిల్గా తిరుగుతాయి ఇవి, వీటి హూవ్స్ అంటే వీటి కాళ్ళు ఏమైతే ఉంటాయో జెంటిల్గా తిరగడం వల్ల బెటర్ ఎయిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటిది, కట్టింగ్ అయిపోయిన వెంటనే, దిస్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టెప్. మామిడి తోటలో మామిడి పండ్లు కట్టింగ్ అయిపోయిన వెంటనే మామిడి చెట్టుకి ఏం తెలుసు, కొత్త ఫ్లష్ రావాలి. అరే పండు తీసేసారు, కొత్త ఫ్లష్ తెచ్చుకోవాలనే ఆత్రంలో కొత్త ఫ్లష్ తెచ్చుకుంటుంది అది. ఆ కొత్త ఫ్లష్ తెచ్చుకునేటప్పుడు ఏమవుతుంది, ఈ మీలీ బగ్స్ కానీ పౌడరీ మిల్డ్యూ కానీ ఈ బగ్స్కి అరే ఇక్కడ కొత్త ఫ్లష్ వస్తుంది అంటే ఇక్కడికి వెళ్ళి తినాలి, ఇక్కడ మనకు క్లోరోప్లాస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఒక థాట్తో అవి పెరగడం స్టార్ట్ అవుతాయి. అవి ఎక్కడ పెరుగుతాయి, పైకి వెళ్ళడం కాకుండా ఫస్ట్ కింద గడ్డి నుంచే స్టార్ట్ అవుతుంది. సో నీకు గడ్డి కట్ చేయడం వల్ల, గడ్డి న్యాచురల్గానే తీసేయడం వల్ల ఈ మీలీ బగ్ కానీ పౌడరీ మిల్డ్యూ అనే ఈ ఫంగస్ కానీ ఏదైతే ఉందో, ఈ ఇన్సెక్ట్స్ కానీ ఫంగస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ పెస్ట్ అటాక్ అనేది మనకి తగ్గుతుంది. సో ఈ పశువులు దీంట్లో ఫోరేజ్ చేయడం వల్ల మనకి సాయిల్ మాయిశ్చర్ పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుందంటే, ఈ పశువుల ఎరువు పడిన తర్వాత వెంటనే మట్టిలో కలిసిపోదు కదా, మెల్లమెల్లగానే కలుస్తుంది కదా, బయో ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది కదా. ఆ టైం పీరియడ్ వరకు కూడా ఇది ఒక లైవ్ మల్చ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక లేయర్ లాగా. లైవ్ మల్చ్ ఏం చేస్తుంది, మనకి గడ్డి పెరగనివ్వదు. సో కొత్తగా వచ్చే గడ్డిని కూడా పెంచకుండా ఆపుతుంది. ఓకే, అండ్ ఆ పశువుల ఎరువు స్లోగా బయో ఎంజైమ్స్ని రిలీజ్ చేయడం వల్ల మన పొలంలో మన మట్టిలో ఎయిరేషన్ పెరిగి ఎర్త్ వామ్స్ పెరుగుతాయి. అండ్ మీకు అందరికీ తెలుసు, ఎర్త్ వామ్స్ పెరిగిన, స్కార్పియన్స్ పెరిగిన, వెన్ దెర్ ఈస్ మోర్ బయోడైవర్సిటీ ఇన్ యువర్ సాయిల్ ఈజ్ మోర్ ఫర్టైల్. వెన్ యువర్ సాయిల్ ఈజ్ మోర్ ఫర్టైల్, ద స్ట్రాంగర్ ద ట్రీస్ ఆర్. సో మనం పశువులని ఇట్లాంటి న్యాచురల్ మెథడ్స్లో, ఫ్రీగా యూజ్ చేసుకునే మెథడ్స్లో, మనకి పక్కకే అవైలబుల్ ఉన్న మెథడ్స్ని కాస్ట్ కటింగ్ చేసుకుంటూ మనం చేయడం వల్ల మనకు బెటర్ ఈల్డ్, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు, మార్చ్ వరకు మనకు బెటర్ ఫ్రూట్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇట్లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అంటే కనుక కీప్ ఫాలోయింగ్ అవర్ పేజ్.